ఇప్పుడు ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషను ఎస్టీలకు కేటాయించండి. ఎట్లా కేటాయించాలి? వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ కేటాయించే ప్రయత్నం చేయండి. జనాభా లేని దగ్గర నువ్వు ఎస్టీలకి ఇవ్వడం అంటే ఏంది? ఎస్టీలను మోసం చేయడమే కదా. న్యాయమూర్తి ఏమంటుండు? సామాజిక న్యాయంతో పాటు చారిత్రకంగా అణగారిన వర్గాలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. ఆర్టికల్ 243D 243T ప్రకారం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ ఇప్పుడు ఒకవేళ అక్కడ ఎస్సీకో బీసీకో అవకాశం ఇచ్చిరు, లేకపోతే జనరల్కి ఇచ్చిరు అనుకుందాం. ఏమవుతుంది? ఆ రిజర్వేషన్ల లెక్కనే మారిపోతుంది కదా. అప్పుడు ఇంకోరు ఏం చేస్తారు? ఇగో ఇది 2018 పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది, వాళ్ళు మొన్న ఇచ్చిన జీవో 46కి వ్యతిరేకంగా రిజర్వేషన్లు కేటాయించబడ్డాయని ఇంకోరు వెళ్ళి పిటిషన్ వేస్తారు. అది చెల్లుబాటు అవుతుంది, ఎలక్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఏం చేయాలనో కోర్టు కూడా అర్థం కాక డివిజన్ బెంచ్కి ఇవ్వండి అని చెప్పింది, అక్కడికి వెళ్ళండి అని చెప్పింది. అంటే కనీసమైన ఆలోచన లేకుండా వీళ్ళు చేసిన ఇట్లాంటి పనుల వల్ల ఇది ఎంత అసలు కనీసం కామన్ సెన్స్ లేకుండా చేసిన పని కాదు ఇది.